సునీత గారు ఇక ఆప్షన్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇక ఐ మీన్ ఏదైతే కోర్టు విచారిస్తుందో సిబిఐ తన పాత్ర అయిపోయింది కాబట్టి ఇంకా విచారించాల్సింది ఏమీ లేదంది కాబట్టి ఇక ట్రయల్ స్టార్ట్ అవుతుంది అని అనుకున్నాము. ఇక సునీత గారు కూడా ఇక ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారని అనుకుంటే ఆవిడ లేదు లేదని చెప్పేసి మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కింది చూసాము. నిన్న లేటెస్ట్గా కడపలో విలేకరులతో మాట్లాడుతూ ఆవిడ ఇంతకుముందు ఏదైతే తన స్టాండ్ ఉందో దాన్ని మరోసారి క్లియర్గా చెప్పడం జరిగింది. తన వద్ద ఉన్న ఆధారాలను కూడా సిబిఐకి అలాగే కోర్టుకి ఇచ్చానని, అయినా కూడా వాటిని పరిగణలోకి తీసుకోలేదని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా ఆవిడ స్పెసిఫిక్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మార్నింగ్ వచ్చిందని చెప్పేసి పబ్లిక్ డొమైన్లోకి వచ్చినప్పుడు మినిమంగా పిలిచి ఎవరైనా విచారిస్తారు, కనీసంగా వారిని పిలిచి ప్రశ్నించలేదని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ఆవిడ అలాగే ఆయన సతీమణిని. కానీ మనం ఇక్కడ ఒక పాయింట్ గుర్తు తెచ్చుకోవాలి సార్. ఇదే కోర్టు ఐ మీన్ ఏ కోర్టు అనేది గుర్తులేదు కానీ హైకోర్టు నుండి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది సిబిఐ కోర్టు. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని దాకా వెళ్ళి విచారించాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే బంధువులకి జనరల్గా ఫోన్స్ వెళతాయి, అలాగే ఆయనకు కూడా వెళ్ళింది, దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏముంది, కాబట్టి అక్కడ దాకా వెళ్ళకూడదని చెప్పేసి కూడా అప్పట్లోనే తన స్టాండ్ చెప్పేసింది. సో ఈ పరిస్థితుల్లో ఇంకా ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఎంతవరకు సార్? సునీత గారు చేస్తున్నటువంటి పోరాటం పట్ల నాకు సానుభూతి ఉందండి వ్యక్తిగతంగా. ఎందుకంటే తండ్రిని పోగొట్టుకున్నటువంటి ఒక మహిళ, తను అనేక పోరాటాలు చేసింది, సుప్రీంకోర్టు వరకు పోయింది, ఇప్పుడు చేస్తుంది. సరే, ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ ఆమె చెప్తుంది. ఇక్కడ అందరికి కూడా అనుమానం ఉండేది ఏంటంటే, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు తెలిసింది అనేది. ఇప్పుడు ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు కదా, మొన్నటి వరకు ఆయన ప్రభుత్వ సలహాదారు ఉన్నాడు, ఎవరి పేరు నాకు గుర్తు రావడం లేదు, రెడ్డి గారు. ఆయన చెప్పింది ఏమిటంటే, తమందరం కూడా ఆ రోజు తెల్లవారుజామున పార్టీ యొక్క ఎన్నికల ప్రణాళిక రూపొందించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన రామచంద్రరావు, ఆయన, నేను అందరం కలిసి ఉన్నాము. 5:30 అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పైనుంచి ఫోన్ వస్తే పైకి పోయినాడు, పై రూమ్లోకి పోయి వచ్చి వెంటనే చిన్నాన్న ఈజ్ నో మోర్ అని చెప్పినాడు అని ఆయన ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిందే సిబిఐ రికార్డ్ చేసింది. ఆ తర్వాత ఆయన నేను చెప్పలేదు అన్నాడు, అది వేరే సంగతి. కాబట్టి అందరికి వచ్చే అనుమానం ఏంటంటే, 5:30కే ఆయనకు తెలిసిందంటే 5:30 కంటే ముందే అక్కడికి పోయి అక్కడి నుంచి చేసి ఉంటారు కదా, చనిపోయినాడు అనేది ఖచ్చితంగా ఎవరికొరకు తెలిసి ఉంటేనే కదా చెప్పేది. మిగతా వాళ్ళందరికీ చెప్పింది ఏమిటి 6:30 తర్వాత. మరి 5:30కి తెలిసిందంటే అక్కడ ఉండే వాళ్ళే ఎవరో ఒకరు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసినారు అని. అది విచారించాలి కదా అనేది అందరూ చెప్పేటువంటి మాట. ఎందుకు, ఎవరి నుంచి ఫోన్ వచ్చింది, కృష్ణమోహన్ రెడ్డి అప్పుడు ఉన్నాడా, లేకపోతే ఆ రోజు రాత్రి 2-3 ఫోన్లు వచ్చినాయని, ఇవన్నీ నేను ఇంకా లోతుగా పోవడం లేదు నాకు. ఎందుకంటే ఏమైనప్పటికీ అనుమానాస్పదంగా ఆ రోజు రాత్రి జరిగిన ఫోన్ల సంభాషణ ఉంది అని చెప్తున్నారు. విచారించాలి కదా, విచారించి వాళ్ళే నిర్ధారించవచ్చు. సిబిఐ వాళ్ళు మేము విచారించినాము, దీంట్లో అనుమానించడానికి తగినది ఏమి లేదు అని చెప్తే అయిపోయింది కదా. దాని మీద సిబిఐ కోర్టు చెప్తుంది, బంధువులకు మామూలుగా ఫోన్లు వస్తే దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదని. బంధువులకు ఫోన్లు ఎప్పుడు వస్తాయి, ఏదో ఒక టైం, చనిపోయినాడు అని చెప్పే టైం, కామన్ టైం ఉంటుంది కదా. అంతకంటే ముందే తెలిసింది అంటే రహస్య సంభాషణ ఏదో జరుగుతున్నట్లే కదా. కాబట్టి ఈ డౌట్ ఉంది, అది క్లారిఫై కావాలని అందరూ అనుకున్నారు. ఇక సిబిఐ నెక్స్ట్ తాడేపల్లి బంగ్లాకు పోతుందని చాలా మంది చెప్పారు అప్పుడు. ఎందుకంటే భారతిరెడ్డి గారికి ఫోన్లు వచ్చినాయని భారతిరెడ్డి గారు చెబితే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పైకి పోయినా, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. నేను దాంట్లో ఇప్పుడు నేను ఈ మాట అంటున్నా అంటే భారతిరెడ్డి గారికి సంబంధం ఉందనో లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందని చెప్పినట్టు కాదు. ఏమైనా ఒక మర్డర్ కేసు విచారణ సందర్భంగా ఏ చిన్న అనుమానం లేకుండా కేసు ఫైల్ చేసిన బాధ్యత సిబిఐది. సిబిఐ ప్రవర్తనే అనుమానాస్పదంగా ఉంది. సిబిఐ కొంతమంది అరెస్ట్ చేయలేకపోయింది, మన అందరికి తెలుసు. సిబిఐ దాగుడు మూతలు ఆడుతూ ఉంది. సిబిఐ వెనకాల బీజేపీ దాగుడు మూతలు అంటున్నాను నేను. సిబిఐ ఊరికే లేదు, సిబిఐ వెనకాల పంజరంలో చిలకను పంజరం పట్టుకున్నాడు ఉన్నాడు కదా. కాబట్టి బీజేపీ వాళ్ళే దాగుడు మూతలు ఆడుతున్నారు.
బీజేపీ వాళ్ళే కుమ్మక్క అవుతున్నారు. బీజేపీ వాళ్ళు సిబిఐని ఉపయోగించుకొని రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడం తప్ప వాస్తవాలు బయటికి తెచ్చేటువంటి పరిస్థితులు లేరు అనేది అర్థమవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి లేదా భారతిరెడ్డి గారికి సంబంధం ఉంది అని నేను ఆరోపణ చేయను, కానీ విచారణ జరపడంలో మాత్రం ఫెయిర్నెస్ లేదు అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను.